వెల్కమ్ టు మై ఛానల్. ఎప్పుడూ చేసుకునే విధంగా కాకుండా జంతికలు అన్నవి కొంచెం డిఫరెంట్గానే ఈ వీడియోలో మీతో షేర్ చేసుకోబోతున్నానండి. నేను చూపించే ప్రాసెస్లో చేశారనుకోండి ఆయిల్ అనేది అస్సలు పీల్చవు, అంతేకాదు మంచి క్రిస్పీగాను చాలా రుచిగా ఉంటాయన్నమాట. తినే కొద్దీ ఇంకా తినాలి అనిపించేటువంటి ఈ టేస్టీ జంతికలు ఎలాగో ఈ వీడియోలోకి వెళ్ళి ఆ ప్రాసెస్ చూసేద్దామా మరి. ముందుగా పొయ్య వెలిగించి పాన్ పెట్టుకుని దీనిలోకి 1 కప్ మినప్పప్పును వేసుకొని ఫ్లేమ్ అన్నది లో టు మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకొని 1 నిమిషం వేపుకోవాలండి. ఇలా వేపుకున్న తర్వాత దీనిలోకి మనం ఏ కప్పుతో అయితే మినప్పప్పును తీసుకున్నామో అదే కప్పుతోని 1 కప్ పుట్నాల పప్పు అండి, అదే గుల్ల శనగపప్పు, పచ్చడి పప్పు అంటాం కదా, దీన్ని కూడా వేసుకొని దీన్ని కూడాను 1 నిమిషం వేపుకోవాలన్నమాట. ఈ రెండు ఎక్కువ కలర్ అన్నది రానవసరం లేదు, చేత్తో తాకగలిగే వేడి వచ్చే అంతవరకు వేపుకొని ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని వీటిని పూర్తిగా చల్లారి పెట్టుకోవాలి. ఇలా చల్లారిన వాటిని ఒక మిక్సీ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని మీరు ఎంత ఫైన్ పౌడర్ చేసుకోగలరో అంత ఫైన్ పౌడర్ చేసుకొని ఒక వెడల్పాటి ప్లేట్లోకి జల్లిని పెట్టుకొని దీన్ని జల్లించుకోవాలండి. ఇలా జల్లించుకున్నప్పుడు మీకు రవ్వ అన్నది ఎక్కువ వచ్చిందనుకోండి మళ్ళీ మిక్సీ పట్టుకొని ఫైన్ పౌడర్గా చేసుకొని జల్లించుకోవాలన్నమాట. ఇలాగైతే ఎక్కువగాను రవ్వ రాలేదు, అందుకని నేను ఈ కొంచెం వచ్చినటువంటి రవ్వను తీసేస్తున్నాను అనమాట. మళ్ళీ దీనిలోకి మనం ఏ కప్పుతో మినప్పప్పును తీసుకున్నామో అదే కప్పుతోని 4 కప్పుల పొడి బియ్యం పిండి అండి, దీన్ని కూడా వేసుకొని ఒకసారి జల్లించుకోవాలి. ఇలా జల్లించుకున్న తర్వాత దీనిలోకి మనం ఏ కప్పుతో మినప్పప్పును తీసుకున్నామో అదే కప్పుతోని 3/4 కప్పు వేపనటువంటి నువ్వులండి, మీకు కావాలి అంటే 1 కప్పు కూడా వేసుకోవచ్చు అన్నమాట. నువ్వులు, రుచికి అనుగుణంగా కారము, నేను ఒక పెద్ద టేబుల్ స్పూన్ కారాన్ని వేసుకుంటున్నానండి. రుచికి అనుగుణంగా ఉప్పును కూడా వేసుకున్న అన్ని ఇంగ్రీడియంట్స్ బాగా కలిసేటట్టు కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత దీనిలోకి పెద్ద టేబుల్ స్పూను 2.5 టేబుల్ స్పూను గోరువెచ్చని ఆయిల్ వేస్తున్నానండి. మరి వేడి ఉండక్కర్లేదు. ఇలా గోరువెచ్చని ఆయిల్ కూడా వేసుకొని ఈ పిండికి ఈ ఆయిల్ అన్నది బాగా పట్టించాలన్నమాట. ఇలా పట్టించిన తర్వాత పిండిని కొంచెం మనం చేత్తో ప్రెస్ చేసామనుకోండి మనకి ఉండలా రావాలన్నమాట. ఇక్కడ చూడండి కొంచెం ముద్దలా వచ్చింది కదా, అంటే ఇక్కడ పిండికి ఆయిల్ అనేది పర్ఫెక్ట్గా పట్టిందండి. ఇప్పుడు ఈ పాయింట్లోనే కొంచెం పిండి అన్నది పక్కన పెట్టుకుని దీనిలోకి గోరువెచ్చని వాటర్ కొంచెం కొంచెం యాడ్ చేసుకుంటూ చపాతీ పిండిలా కలుపుకోవాలి. కానీ మరీ గట్టిగా కలుపుకోనవసరం లేదండి, కొంచెం సాఫ్ట్గా కలుపుకుంటే సరిపోతుంది అనమాట. ఇక్కడ చూపిస్తున్నాను చూడండి, ఇలా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత జంతికల మౌల్డ్కి చూపిస్తున్నాను చూడండి, ఇలా హోల్స్ ఉన్నటువంటిది ప్లేట్ని తీసుకున్నాను అనమాట. ఇలా తీసుకున్న తర్వాత జంతికల మౌల్డ్లోకి ఫస్ట్ బాయ్ మాత్రమే కొంచెం లోపల ఆయిల్ అన్నది అప్లై చేసి జంతికల మౌల్డ్లోకి సరిపడా పిండి అన్నది పెట్టుకొని క్యాప్ అన్నది క్లోజ్ చేసుకుందామండి. వేరొక పక్కన ఒక ప్లేట్ తీసుకొని దీనికి కొంచెం ఆయిల్ అన్నది అప్లై చేసి మీకు ఏ సైజులో జంతికలు కావాలో ఆ సైజులోనే ఇక్కడ వీడియోలో చూపించిన విధంగా జంతికలను ఒత్తుకోవాలండి. ఇలా ఒత్తుకుంటున్నప్పుడే నేను వేరొక పక్కన పొయ్య వెలిగించి పాన్ పెట్టుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ని పెట్టుకొని ఫ్లేమ్ అన్నది మీడియం టు హై ఫ్లేమ్లోనే పెట్టుకొని ఆయిల్ని వేడి చేసుకున్నాను. ఆయిల్ బాగా వేడెక్కిన తర్వాత ఫ్లేమ్ని మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకొని ఒక్కొక్క జంతికని వేసుకోవాలండి. వేసుకున్న వెంటనే వీటిని టర్న్ చేసుకోవద్దు. ఆయిల్లో ఉండేటువంటి ఎయిర్ బబుల్స్ అన్నవి కొంచెం తగ్గిన తర్వాత దీన్ని ఫ్లిప్ చేసుకోండి. ఇలా ఫ్లిప్ చేసుకొని మంచి గోల్డెన్ కలర్ వచ్చే అంతవరకు వీటిని వేపుకొని వీటిని డిష్ అవుట్ చేసుకోవటమేనండి. ఇలా వేపుకున్నటువంటి జంతికలు ఒక ఎయిర్ టైట్ బాక్స్లోని పెట్టుకున్నారనుకోండి 1 మంత్ వరకు ఇవి స్టోర్ ఉంటాయి అన్నమాట. కాదండి, ఇలా రెడీ చేసుకున్నటువంటి జంతికల్ని చేత్తో ప్రెస్ చేసిన తర్వాత చేయిని చూపిస్తున్నాను చూడండి, చేతికి అస్సలు ఆయిల్ అన్నది అంటుకోలేదు కదా, అంతేనండి మన అమ్మమ్మల కాలంలో చేసుకునేటువంటి జంతికలు రెడీ. మీకు కానీ ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.